హల్లెలూయా. ప్రభునందు వలసంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరుమన్న మీకందరికీ ఈ వాక్యం వింటున్న ప్రత్యేక బిడ్డలైన వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి కృపను, దేవుడు మనతో మాట్లాడుచుండగా వీటిటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము ప్రభువును బట్టి ఎంతగానో దేవుడిని స్తుతించవలసినటువంటి వారైనా ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాటను దేవుని యొక్క వాక్య ధ్యానముగా చేసుకుందాము. లూకా రాసినటువంటి సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని. లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధులను ప్రేమ స్వరూపి అయిన వాటి పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమున మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతని సజీవమైన రెక్కల చోటును భద్రపరిచి అయ్యా ఈ యొక్క స్త్రీల కూడికలను మమ్మల్ని తోడుకుని వచ్చి మీ వాక్యములు ధ్యానించడానికి విరిచిన కుటుంబడి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిలబడి నీకు ఆస్తుని సిలువ చోటును మరుగుపరచండి. ఏడంతరాత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మా అందరితో స్ఫూర్తిగా మాట్లాడుచుండగా వెనకలకు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించినటువంటి మనస్సు అయ్యా ప్రతి బిడ్డలు కొనిగిన పిలిచి రాకకు ఆయుపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమై ఉన్నదంటే, ఎవరైతే దేవుని నుంచి వెనకకి తిరిగితే వారి యొక్క జీవితంలో శ్రమలు పొందుకుంటారనే మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుంటాం. దేవుని బిడ్డారా, చదవబడిన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు. లోతు యొక్క భార్య, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు, ఆమెను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు మనం ఆలోచన చేస్తే, లోతు అయితే నీతిమంతుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని లోతును కూర్చున్నటువంటి మాట ఇక్కడ రాయబడలేదు. కానీ లోతుని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ రాయబడలేదు. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోమనంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆమె యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటిది దేవుని యొక్క వాక్యముల నుంచి మనం పరిశీలన చేద్దాము. దేవుని బిడ్డలారా, ఆమె ఇటువంటి జీవితం జీవించింది, ఆమెను బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏమై ఉన్నదో దేవుని యొక్క ఆత్మ చేత పరిశుద్ధ గ్రంథములో రాయించినటువంటి మాటల నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత మనం బలపడతాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 19వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరము కలుగుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతము వరకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు. చాలండి దేవుని బిడ్డారా, లోతు భార్యను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అన్న ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్ర పట్టణస్థులందరికీ కూడా దేవుని దృష్టిలో అవిధేయత కలిగిన జీవితమును జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అక్రమంగా
నడుచుకోవడం, దుర్మార్గముగా నడుచుకోవడం, దుష్టులుగా వారు జీవిస్తూ, కామాంధులుగా జీవిస్తూ, వారు దేవలోకమును సహితము కూడా పాడు చేసేటువంటి లక్షణం కలిగిన వారు ఎవరంటే ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్తులు. దేవుని బిడ్డ, ఈ సొదొమ గొమొర్రా పట్టణస్తులు వారి యొక్క జీవితమును బట్టి ఆ యొక్క దేశాల మీదకి, సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని యొక్క ఉగ్రత తీసుకుని వస్తానని శ్రమించినప్పుడు ఈ దూతలు వారికి ఎంత మాత్రం కూడా చెప్పినా ఆ ప్రజలందరూ కూడా దేవుని మాట వినట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారు జీవిస్తూ ఉండగా ఈ లోతు తనకు ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు తీసుకుని, నువ్వు ఎక్కడ కూడా నిలవద్దు, ఇక్కడ మొదలుకొని మీ ప్రాణములు కాపాడుకున్నట్లు, మీరు జీవించినట్లు మీరు ఏం చేయండి అంటే ఇక్కడి నుంచి పారిపోండి, అప్పుడు మీ ప్రాణాలు దక్కించుకుంటారు, వెనక తిరిగి చూడొద్దు అని ఎవరు చెప్పారంటే దేవదూతలు వారి చేతులు పట్టుకుని తీసుకుని పెడుతూ ఉండగా ఆ మాటలు సెలవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ లోతు తన యొక్క భార్య, 20 కుమార్తెలు కలిసి వారందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా వెనక్కి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారని దేవుని బిడ్డారా. వెనక తిరగకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోతు భార్య కొంత అక్కెళ్ళిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె యొక్క జీవితం ఏమైపోయిందంటే, ఇక్కడ చదువు ఇదే మాటలో 26వ వచనంలో కూడా మాట రాస్తున్నాడు చూడండి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమయ్యేను. చూడండి, ఆమె వెనక్కి తిరిగి చూచట ఉప్పు స్తంభమైపోయిందంటే గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె మొట్టమొదటిగా చేసిన పని వెనక్కి తిరిగింది. దేవుడు ఒక మార్గమును చూపించి మీ ప్రాణమును దక్కించుకున్నట్లు, మీరు నాశనం కాకుండానట్లు నేను ఒక మార్గమును మీకు చూపించాను. ఆ మార్గంలో మీరు నడవడానికి ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తే, ఆ ఏర్పాటు చేసిన మార్గములో నుంచి నడుస్తూ ఆమె మరలా వెనక్కి తిరిగి చూస్తుంది. అందుకే ఆమె జీవితంలో తన ప్రాణమును దక్కించుకోవాల్సినటువంటి కుమార్తె ఏమైపోయిందో తెలుసంటే ఉప్పు స్తంభం అయిపోయిందంట. దేవుని బిడ్డారా, అలాగే ఈ రోజున లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారి జీవితంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని ప్రేమించి యేసుక్రీస్తు ఒక మార్గమును ఏర్పాటు చేసి ఈ మార్గంలో మీరు జీవించండి, మీరు నిత్య జీవములకు వారసులుగా ఉంటారు, నిత్య రాజ్యములకు మీరు వారసులుగా ఉంటారు, మీ ప్రాణము ఎంత మాత్రం కూడా నష్టపరిచేయక, మీ ప్రాణము ఎంత మాత్రం కూడా నరకంలో వేసుకోకుండా మీరు రక్షించబడినట్లు యేసుక్రీస్తు సిద్ధపరిచిన ఈ మార్గంలో మీరు నడవండి. ఆ మార్గంలో మీరు నడిస్తే కనుక మీరు ఎంత మాత్రం కూడా నశించుకోరు, వెనక మాత్రం మీరు చూడొద్దు అని చెబుతూ ఉంటే ఈ రోజున క్రైస్తవులు చేస్తున్న పని కూడా తెలుస్తా. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. వెనక్కి తిరిగి చూడడం అంటే ఏమిటి అంటే వారి యొక్క పాత జీవితం వైపు చూడడం, వారి యొక్క పాత జీవితం వైపు చూసి వారి మనసంతా కూడా ఎక్కడ ఉంటుందో తెలుసంటే పాత జీవితంలో వైపు చూడడం. నేను దేవునికి రాకముందు చక్కని విందులు చేసేవారిని, నేను ఇదివరకు రాకముందు ఎంతో అలంకరించుకుని ఎంతో ఆనందించేవాడిని, ఎంతకు ముందు దేవుళ్ళకి రాకముందు సినిమాకి వెళ్ళి సినిమాలు చూసేవాడిని, ఎంతకు ముందు దేవుళ్ళకి రాకముందు నేను త్రాగులు తాగేవాడిని, ఎంతకు ముందు దేవుళ్ళకి రాకముందు నేను వ్యభిచారం చేసి ఎంతో ఆనందించేటువంటి వాడిని అని ఏం చేస్తున్నారో తెలుసంటే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారంట. దేవుని బిడ్డ, ఈ రోజు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు నీకు సిద్ధపరిచిన మార్గంలో నడవమని నీకు దేవుడు చెబుతూ ఉన్నప్పుడు మరలా నువ్వు వెనక తిరగవలసినటువంటి పని లేవు, వెనకటి వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. అందుకే ఈ రోజున క్రైస్తవులు ఎలా జీవిస్తూ ఉన్నారో దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవుని బిడ్డలారా, మీరు నేను చూపించిన మార్గంలో నడవకుండా, నేను చూపించిన మార్గంలో మీరు ప్రవర్తించకుండా మరలా వెనక్కి తిరుగుతున్నారు కనుక ఒక్కసారి లోతు యొక్క భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె యొక్క జీవితం ఏమైపోయిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని ఈ రోజున దేవుడు లోతు భార్యను మనకు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పెట్టారా. దేవుని యొక్క మార్గం మీద ఏమి చూపించకుండా ఆమె యొక్క జీవితం కూడా ఏం చేస్తుందో తెలుసు అంటే ఆయన దేవుడు చక్కని మార్గము నీ ప్రాణం దక్కించుకొని ఒక మార్గం చూపిస్తే ఆ మార్గంలో నడపడం వెనక్కి తిరిగిందంటే దేవుని పెట్టారు. ఏమైపోయిందో తెలుసంటే తన ప్రాణమును రక్షించుకోవలసిన కుమార్తె తన ప్రాణమును బాగొట్టుకుని ఉప్పు స్తంభముగా మలుచుకుపోయిందని దేవుడు పెట్టారు.
అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 38వ వచనాన్ని. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును, కానీ అతను వెనుక తీసివేయగా అతని యందు నా ఆత్మకు ఏమున్నదంట? సంతోషముండదు. చూడండి, ఒకడు నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. లోతు నీతిమంతుని కనుక అతను విశ్వాస మూలముగా దేవుడు చూపించిన మార్గంలో ముందుకు నడుస్తూ ఉన్నాడు. దేవుడు వెనకకి చూడగలడు కనుక నేను వెనక్కి చూడాల్సిన పని లేదు అని తన యొక్క భార్యకి చెప్పాడు, తన కుమారుడు చెప్పాడు, తన యొక్క కుమార్తెకు చెప్పి వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడంట. కానీ లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతుని విశ్వాసము మూలముగా అతడు బ్రతుకును, కానీ ఎవడైతే ఏం చేస్తాడంట? వెనకగా తీసివేయగా అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. ఎవరైతే వెనకగా తిరిగి నశించిపోతున్నారో, దేవుడు నీకు ఒక చక్కని మార్గమును చూపించి, ఒక గొప్ప రక్షణ మార్గం నీకు చూపించి, ఈ రక్షణ మార్గంలో నేను చూపించిన మార్గం ఉన్నాడు, నేను చూపించిన వాక్యానుసారం నీవు జీవించు, నీవు నిత్యము బ్రతుకుతావు, నీ బ్రతుకు ఆనందం ఉంటుంది. అందరికి వచ్చిన శ్రమ నీ మీదకి రాదు, అందరి మీదకి వచ్చిన ఉగ్రత నీ మీదకి రాదు. ఈ మార్గంలో నడువు అంటే ఏం చేస్తుందంటే లోతు భార్య వెనకకి తిరిగి చూస్తుందంట. ఈ రోజు నేను క్రైస్తవులు చేసే పని అదే. దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తే కనుక, దేవుని యొక్క వాక్యానుసారం నడిస్తే కనుక వారి యొక్క జీవితంలో శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. కానీ వెనకగా తిరిగేటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో లోతు భార్య వలె వారి యొక్క జీవితంలో నాశనాన్ని తెచ్చుకోవడానికి దేవుని పెట్టారు. ఆశీర్వాదములకు బదులు నాశనములు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు తెచ్చుకోవడానికి కారణం ఏమిటి అంటే దేవుడు నీకు చక్కని మార్గములు చూపించినప్పుడు ఆ మార్గములు నడకపోవడం ద్వారానే నీ జీవితం ఏముంటుందో తెలుసా? శ్రమలు ఉంటున్నాయి. కానీ కారణం ఏముంటుందో తెలుసా అంటే నీవు వెనక్కి తిరిగిన దాన్ని బట్టంట దేవుడి యొక్క ఆత్మకి ఏముండదంట? సంతోషం ఉండదు. ఆయన సంతోషం లేకపోతే మన జీవితం అన్ని కూడా శ్రమే. ప్రభుత్వం ఉదయం పెట్టాలా మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో నేను ప్రభులో ఉన్నాను, ఆయన అన్ని చేసినట్టు నేను చేస్తున్నాను, నీవే చేయట్లేదు అంటూ ఉంటాను. కానీ లోతు భార్య ఏమైంది? వెనక్కి తిరిగి చూసి ఆమె యొక్క బ్రతుకు ఏమైపోయింది? ఏ రోజున గమనిస్తున్నారు. ఈ రోజున స్త్రీలు అనేటువంటి వారు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు, యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన నీవు, దేవుడి యొక్క మార్గంలో తెలుసుకున్న నీవు ఆ మార్గంలో నడవకుండా నీవు మరలా వెనక్కి తిరిగి నీ పాపపు జీవితం వైపు, పాపపు తలంపుల వైపు, పాపపు ఆలోచన వైపు వెనక్కి తిరిగి దేవుడికి సంతోషం లేకుండా ఎల్లప్పుడు నిన్ను బట్టి దేవుడు దుఃఖించేటువంటి జీవితం జీవిస్తూ ఉంటే ఈ జీవితంలో ఆనందమే ఉంటుందండి. దేవుడిని మనం ఆనందపరిచినప్పుడు మాత్రమే, దేవుడిని మనం సంతోషపరిచినప్పుడు మాత్రమే మన యొక్క బ్రతుకులో ఆనందం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం దుఃఖపరుస్తూ, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బట్టి ఆయన చింతించేటువంటి జీవితం మనం జీవిస్తూ అయ్యో నా జీవితంలో నాశనములు, అయ్యో నా జీవితంలో శ్రమలను, అయ్యో నా జీవితంలో కష్టములు, శోధనలు అని చెప్పి ఎప్పటికప్పుడే నీవే ఆ శ్రమలు తెచ్చుకునే జీవితంలో జీవిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే దేవుడు చూపించిన మార్గంలో నీవు జీవించట్లేదు. దేవుడు చూపించిన మార్గంలో నీవు జీవించట్లేదు. అందుకే నీ జీవితంలో అనేకమైన శ్రమలు బ్రతుకోగలుగుతున్నావు. మరి ఒక చోట మాట రాసిన మాట చూడ ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తెలుసుకొనును, అయితే ఒకటి చేయుచున్నాడు. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను,
వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడగలను తనకు వచ్చి కూర్చోండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకై బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, అతడు సహోదరులారా నేను ఇదివరకు తన యొక్క జీవితం ఎటువంటి తెలుసా, అతను పాపము కలిగిన జీవితము, దేవునికి బిడ్డలైన వారిని హింసించేటువంటి జీవితము, అతను దోషకుడు బూతులు మాట్లాడేటువంటి జీవితము కలిగినటువంటి వాడు, దేవునికి ప్రజలైన వారిని బాధపరిచేటువంటి జీవితము కలిగినటువంటి వాడు, నరహంతకుడు, దేవునికి ప్రజలైన వారిని మోసపోత చెంద నాశనం చేసేటువంటి జీవితము కలిగినటువంటి వాడు. అయితే అటువంటి యొక్క పౌలుని అటువంటి సౌలుగా ఉన్నటువంటి వాడు దేవుడు ఏం చెప్పి తెలుసా, అతను దర్శించి అతనికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఓ పౌలా, ఈ రోజు నువ్వు ఎంతక ముందు నీ పాత జీవితం అది, దానిని మరచిపోయి నీకు ఒక మార్గం మీద చూపించాను, ఈ మార్గంలో నడుపు, అంతేకాని నువ్వు ఎంత మార్గం నడవద్దు అని చెప్పినప్పుడంట అపోస్తలుడైన పౌలు అతనంట వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు అతను ఏం చేస్తాడంట, పరిగెడతాడంట. వెనకగా తిరగట్లేదు, వెనకగా తిరగట్లేదు. దేవుని పెట్టారా, ఈ రోజున మన యొక్క జీవితంలో అయ్యో నీకున్నటువంటి మనసును బట్టి, నీకున్నటువంటి తలంపులను బట్టి నువ్వు వెనకగా తిరిగినట్లయితే కనుక నీ జీవితంలో నాశనం తెచ్చుకోవడం తప్ప ఎంత మాత్రం కూడా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని పెట్టారా, నువ్వు పొందుకోలేవు. ఆలోచన చేయి. ప్రభువుతో వచ్చిన ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈ రోజు నీ జీవితంలో వెనకున్నా ఆలోచన చేయండి. ఈ రోజు నన్ను ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, అతని జీవితంలో మాట్లాడుతున్న మాట చూడండి, ఇదిగో నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగులు పడుతున్నాను. దేవుడు నీకు సిద్ధపరిచిన మార్గంలో పరుగులెక్కడానికి నీవు వేగులు పడట్లేదు, వెనక ఉన్న వాటి కొరకు ఈ రోజున పరుగులెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఏమి సంపాదించుకుందాం, ఏమి తిందాం, ఏమి తాగుదాం అనేటువంటి మనసు పెట్టుకునే పరుగులెడుతున్నారు. కానీ అయ్యో దేవుడు నాకు ఒక మార్గం చూపించాడు, నేను దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలి, దేవునికి నేను పాటలు పాడుతూ దేవుడు మహిమపరిచేవాడిగా ఉండాలి, దేవుని మహిమపరిచేటువంటి వాడిగా గణపరిచేటువంటి వాడిగా నేను ఉండాలి అని చెప్పి నీ గురంతో ఎక్కడుంటుందో ఆలోచన చేయండి. యేసు వైపు ఉంటుందా నీ గురి అపోస్తలుడైన పౌలు వలె, లేకపోతే వెనక ఉన్న వాటి మీద ఉంటుందో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, వెనక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకు వేగులు పడిపో అని దేవుడు మాట్లాడుతుంటే ఈ రోజున నువ్వు ఆ లోతు భార్య వలె వెనక ఉన్న వాటి మీద నీ దృష్టి ఉంచుతూ ఉన్నా. లోతు భార్య వెనక ఉన్న వాటి మీద ఎందుకు దృష్టి ఉంచింది? వెనక ఉన్నవి ఏమిటి అంటే సొదొమ పట్టణము, అది అందమైనటువంటి పట్టణము, ఈ లోకంలో సంతోషాన్ని కలిగించేటువంటి పట్టణము. అక్కడ ఉన్నటువంటి వెండి బంగారము, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు పాస్తులు కదా తన మనసంతా ఉంది. అయ్యో మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం, అవన్నీ కూడా వదిలేసి వచ్చేమంటే దేవుడు అయ్యో ఏమైపోతాయి, అవన్నీ కూడా అన్ని గంధకాల చేత నాశనం అయిపోతాయేమో, అది ఏమైపోతాయో వెనక తిరిగింది. చివరికి ఇవే ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున లోకంలో ఉన్న వారందరూ కూడా వారి యొక్క బ్రతుకులు ఎప్పుడు కూడా అంతే. దేవుడు ఒక చక్కని మార్గం నీకు ఏర్పాటు చేసి ఆ మార్గంలో ఉన్నాడు, నీవు నాశనం కాకుండా ఉంటావని చెబుతూ ఉంటే దేవుడి యొక్క వాక్యమును విడిచిపెట్టి వేసి, దేవుడు నీకు సిద్ధపరిచిన మార్గమును విడిచిపెట్టి నీవు కొరకు నీవు సంపాదించుకున్న వాటి మీద నీ మనసు పెట్టుకుని ఈ లోకం జీవించగలుగుతూ ఉన్నావేమో ఆలోచన చేయండి. అందుకే ఈ లోకంలో దేనిని గురించి మీరు చింతించవద్దు. ఈ లోకంలో ఏది కూడా మీరు సంపాదించుకోవద్దు. ఒకవేళ మీరు సంపాదించుకుని మీ మనసు దాని మీదే ఉంటుందేమో. చదువుదాం ఒకసారి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్ముటయు
తుప్పును తినివేయును, దొంగలు కనుము వేసి దొంగిలుదురు, పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిప్పిటైనను తుప్పునైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నుము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆ యొక్క లోతు భార్య యొక్క హృదయం ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఆమె ఇహలోక సంబంధమైన ధనమును సమకూర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంది. ఇదే శాశ్వతమైనది ఉంది, ఇదే శాశ్వతమైనది, ఇదే నా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది, నన్ను నిత్యము కూడా బ్రతికించేది ఈ దానే అనుకుని తన మనసంతా కూడా భూమి మీద ఉన్నటువంటి ధనము సమకూర్చుకోవడానికి అతను బాగా ప్రయాసపడింది. కానీ పరలోకములో తన యొక్క ధననిధిని కూర్చుకోలేదు. ఈ రోజున లోకంలో చాలా మంది వచ్చేస్తున్న పని ఏమో తెలుసా? ఈ లోకంలో నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఈ లోకంలో నేను భూములు సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పి ఈ లోకంలో ఏదో శాశ్వతమైన లోకం అన్నట్లుగానే ఎంతో పరుగులెడుతూ ఉంటారు. కానీ దేవుడు శాశ్వతమైన లోకంలో గురించి దేవుడు మనతో మాట్లాడు, పరలోకములో నీ ధనం సమకూర్చుకోండి. భూమి మీద ఉండగానే పరలోకములు మనం ధనం సంపాదించుకోవాలి. దేవుడు బిడ్డ, భూమి సంబంధమైన దాన్ని సమకూర్చుకుంటే కనుక నీ మనసు, నీ ఆలోచన, నీ హృదయము అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. దేవుని బిడ్డ, ఈ లోకంలో శ్రేష్టమైన ఆహారం సంపాదించుకోవడం అనుకోండి, ఒక్క చక్కని బిర్యానీ కొట్టుకొని నువ్వు ప్రార్థనకు వచ్చావు అనుకోండి, అప్పుడు నీ మనసాన్ని కూడా ఏముంటుంది? ఎప్పుడు ప్రార్థన విడిచిపెడతారా, ఎప్పుడు ప్రార్థన విడిచిపెడతారా, నేను ఇంటికి దాన్ని పూజిస్తానా? ఈ లోకంలో నువ్వు ఒక బంగారు సంపాదించుకుంటే కనుక నువ్వు ప్రార్థనకు వచ్చినా కానీ నీ మనసు అంతా కూడా దాని మీద ఉంటుంది. ఎవరైనా వచ్చి నేను సంపాదించిన బంగారం దోచుకుంటున్నారేమో, నేను సంపాదించిన బంగారం ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతున్నారేమో అన్నట్టుగానే నీ మనసు అంతా కూడా దాని మీదే ఉంటుంది. అయితే నువ్వు పరలోకములో ధనము సంపాదించుకుంటే కనుక నువ్వేం చేస్తావు? నీ మనసంతా కూడా దాని మీద ఉంటుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను సంపాదించుకున్నటువంటి నీతి కిరీటం నేను పొందుకుంటాను. నేను పరలోకమైన ధనం సంపాదించుకున్నాను కనుక నా మనసు, నా ఆలోచన, నా క్రియలు అన్ని దాని మీద ఉంటున్నాయి అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ రోజున నీవు ఈ లోకంలో ఎక్కడ నువ్వు ఏ ధనం సంపాదించుకుంటున్నావు? పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నావా? ఇహలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఆలోచన చేయి దేవుని బిడ్డ. ఇహలోకంలో నీవు ధనం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే కనుక దేవుని యొక్క మాటని హృదయంలోకి చొచ్చుపడదు, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆనాడు లోతు భార్య చేసిన పని కూడా అదే. ఆమె ఇహలోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవడానికి ఆమె చుట్టూ జీవించింది. కానీ దేవుని యొక్క పరలోక పట్టణంలో నిత్యము జీవించే పరలోక పట్టణంలో ఆమె నిత్యము జీవించాలనే ఆలోచనే ఆమె ఉండేది. అందుకే ఆమె దేవదూతలు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్య పెట్టింది. దేవుని బిడ్డారా, దేవదూతలు చెప్పిన మాటను పట్టించుకోలేదు. కారణం ఏమో తెలుసంటే ఆమె మనసంతా కూడా ఎక్కడుందో తెలుసంటే ఏ సంబంధమైన మనసు కలిగినటువంటిది. ఈ లోకంలో ఉన్నటువంటి సంపాదన మీద తన మనసంతా పెట్టుకుంది. ఈ లోకంలో ఆమెకు కలిగిన దాని మీద తన మనసు పెట్టుకుంది. కానీ ఇదే శాశ్వతమైన లోకం అనుకుంది. వెనక తిరిగిందంటే ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే వెనక్కి తిరిగి దాన్ని బట్టి సంతోషంగా అనుకుంది. కానీ రెప్పపాటులోనే అదేమైపోయింది తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున చాలా మంది ఈ లోకంలో సంపాదించుకుంటున్నారు, బంగారాలు సంపాదించుకుంటున్నారు, వెండిని సంపాదించుకుంటారు, ఆస్తుపాస్తులు సంపాదించుకుని దాని ఆనందంగా చెప్పి మనసంతా వాటి మీద పెట్టుకుంటారు. ఒక్క క్షణంలో తన ప్రాణాలు పోగొట్టుకుని ఇవన్నీ కూడా విడిచిపెట్టి నడవలసింది. వెళ్ళిన తర్వాత నీ కొరకు ఏమైనా అక్కడ ఆస్తుపాస్తులు ఉన్నాయి పరలోకంలో అంటే ఏమీ కనపడదు. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడన్నా నువ్వు దేవుని కొరకు నువ్వు ఎప్పుడన్నా ప్రయాసపడితే, ఈ లోకంలో ఎప్పుడైనా సరే పరలోకంలో ఆస్తుపాస్తులు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో నీతి క్రియలు చేయగలిగితే, దాన ధర్మాలు చేయగలిగితే, దేవుని యొక్క పనులు బలంలో ఓడబెడితే నీ కొరకు పరలోకములు ధనములు సంపాదించుకుంటావు. దేవుని బిడ్డ, అందుకే అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో ప్రతి దానిని కూడా పెట్టతో సమానంగా చూసి నా కొరకు దేవుని యొక్క పరలోక రాజ్యములో నేను గొప్ప ఆస్తిని నేను సంపాదించుకున్నాను. నా గురి ఎక్కడుందో తెలుసా? నేను సంపాదించినటువంటి ఆస్తి మీదే ఉంది.
అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో ఏదైనా ఆస్తుపాస్తులు సంపాదించాడంటే ఏమి సంపాదించలేదు. ముందు దేహ సంబంధమైన వాటి మీద మనసు ఉంచి దేవుని యొక్క ప్రజలైన వారిని హాని చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు అతను ఒక మార్గంలో ఏర్పాటు చేసి ఈ మార్గంలో ఉన్నాడు, నీవు నిత్యము జీవిస్తామని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిచ్చినప్పుడు అతడు వెంటనే దేహ సంబంధమైన మార్గమును విడిచిపెట్టాడు. తన కొరకు ముందు సిద్ధపరిచిన మార్గంలో నడవడం ప్రారంభించాడు. ఎప్పుడు కూడా ఎక్కడికి తిరగలేదు. దేవుని పెట్టాలా వెనక్కి తిరగలేదు. దేవుడు సిద్ధపరిచిన మార్గంలో అతను నడుస్తూ ఉన్నాడు కనుక అతను ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. వెనుక వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగులు పడుతూ ఉన్నాను. ఈ రోజున అపోస్తలుడైన పౌలు వలె దేవుని సిద్ధపరిచిన మార్గంలో నడవడానికి వేగులు పడుతూ ఉన్నావా? దేవుని యొక్క మందిరంలోకి రావడానికి పరుగులెడుతూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి అయ్యో ప్రార్థన సమయం అయిపోయింది, దేవుడు ఇదిగో నేను రాకపోతే దేవుడు నన్ను చూస్తాడు, నేను ఎప్పుడు వస్తున్నాను చూస్తాడు, నేను పాటలు పాడకపోవడం చూస్తాడు, నేను వాక్యం వినకపోవడం చూస్తాడు అనే ఆలోచన లేనటువంటి క్రైస్తవులు ఈ రోజున లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు కనుక ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆమె జీవితము ఏమైపోయిందంటే మొట్టమొదటిగా ఆమె చేసిన పని తెలుసంటే ఏ సంబంధమైన వాటి మీద ఆమె మనసు వచ్చింది. ఏ సంబంధమైన వాటి మీద మనసు వచ్చింది కనుక దేవుడి యొక్క మాట వాళ్ళు చేసిన పని తెలుసా? విధేయత చూపించలేదు. అవిధేయతకి వెళ్ళి చూపు. దేవుడు ఏమి చెప్పాడు? నువ్వు వెనక్కి తిరిగి నడవద్దు, నీవు నీ ప్రాణం తగ్గించుకున్నట్లు ముందుకు చూసి నడువు అన్నాడు. మరి ఆ మాట చెప్పు చేయలేదు. మరి చేసిందేమే చేయలేదు. ఏం చేసింది? దేవుడు చేయొద్దన్న పని ఆమె చేసింది. దేవుడు చేయొద్దన్న పని ఆమె చేసింది. గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించింది. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా నేను దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను అనుకుంటున్నాను, బాగానే ఉంది. అయితే నీ జీవితంలో ఒకనొక దినాన్ని శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు నువ్వు అనుకుంటావు దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, దేవుడు నన్ను శ్రమ పాలు చేశాడు, దేవుడు నన్ను ఇబ్బందులు పాలు చేశాడు అని అనుకుంటాం. కానీ ఏ రోజున నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నేను దేవుని యొక్క వాక్యానుసారం నేను జీవించానా లేదా అనేటువంటి ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నావా? నడుచుకోకుండా పోవడం నీ తప్పు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని మీద నిందలు వేసి దేవుని యొక్క నామాన్ని అవమానపరచడానికి ఈ లోకంలో నీకు జీవిస్తూ ఉన్నావు కనుక నశించబోతున్నటువంటి వారు కూడా ఈ రోజున దేవుని వరకు రాకుండా వారు కూడా నశించిపోయేటువంటి ఆత్మలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక అవిశ్వాసిగా నీవు జీవించడం ద్వారానే మాత్రమే. ఈ సంగతి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఓ పరిశుద్ధమైనటువంటి స్త్రీలారా, మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఆమె పేరు కూడా రాయబడకపోయినప్పటికీ కూడా దేవుడు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఆమె ఎలాగో జీవిస్తే ఎలాగో ఆమె జీవితంలో నాశనం వచ్చిందో అది మనం జ్ఞాపకం చేసుకుంటామని జ్ఞాపకం చేసుకుని ఆ లోతు భార్య జీవించినట్లుగా కాకుండా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యము, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము, నీ కొరకు సిద్ధపరిచిన ఆస్తి పాస్తులను నీవు స్వతంత్రించుకోవాలని దేవుడు ఎంతో హృదయపూర్వక ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆయనకు సంతోషం లేదు ఆత్మలోను. ఎందుకు తెలుసా? దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎప్పుడు చూసినా దేవుడి మాట మనం విడిచిపెట్టి నీవు పాతకాలం నీకు జీవితం జీవించడమే. దేవుడు నిన్ను దోషం మాట్లాడొద్దన్నాడు. ఆయన వ్యత్యాసం తెలుసా? దేవుడి మాటను పక్కన పెట్టి ఇప్పటికి నువ్వు కూతురు మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఇంకా నువ్వు వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ కూడా నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నువ్వు వ్యభిచారం చేస్తూనే ఉన్నావు. నీ భర్త కాలేటువంటి వారితో, నీ భార్య కాలేటువంటి వారితో నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు వ్యభిచారం చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇప్పటికీ నువ్వు రక్షణ పొందరు. నీవు ఎంత త్రాగుబోతుగా ఉండొచ్చు, కానీ రక్షణ పొందిన తర్వాత నీవు ఏం చేయాలో తెలుసా? త్రాగుడు విడిచిపెట్టాలి. పరిశుద్ధమైనటువంటి రక్తమును, పరిశుద్ధమైనటువంటి శరీరమును భుజిస్తున్న నీవు ఏం చేయాలో తెలుసా? ఆ పరిశుద్ధమైన వాటి కొరకే నువ్వు వేగిరి పడాలి, కానీ త్రాగడానికి వేగిరి పడుతూ ఉంటావు.
ఇంకా నీ పాత చూపులు విడిచిపెట్టట్లేదు, నీ వాత కలిగిన చూపులు విడిచిపెట్టట్లేదు. మరి నీ చూపులో శ్రమలు రాకుండా ఏం చేస్తాయి, ఇబ్బందులు రాకుండా ఏం చేస్తాయి, కష్టాలు రాకుండా ఏం చేస్తాయి, నాశనం నీ మీదకి రాకుండా ఏం చేస్తూ ఉంటాయి. నేను దేవుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను నాశనం అయిపోయాను. ఇది ఒక వాక్యం చాలా మందికి. దేవుడిలోకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క పోలిక చెప్పు నువ్వు జీవించినట్లయితే, దేవుడు నీకు చూపించిన మార్గం నువ్వు బ్రతికినట్లయితే, దేవుడు చెప్పినటువంటి తన బోధల ద్వారా పలికినటువంటి మాట ప్రకారం నీవు జీవించినట్లయితే నీ జీవితంలో నాశనం రాదు. మరి లోతు భార్య నశించిపోయింది, కానీ లోతు ఎందుకు నశించిపోలేదు? లోతు యొక్క కుమార్తెలు ఎందుకు నశించిపోలేదు? ఒక కుమారుడు కలిగినటువంటి విశ్వాసము ఎవరికైనా తెలుసా అంటే లోతు భార్యకు లేదు. అందుకే ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఉప్పు స్తంభం అయిపోయిందంట. దేవుని పెట్టాల చూడండి ఎంత భయంకరమైన స్థితి ఆమె పొందుకుంటాం. మరి దేవుడు చెప్పినట్టుగా నడిచినటువంటి వారు లోతు తన కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తులందరూ కూడా నాశనం అయిపోయారు. అగ్ని గంధకముల చేత కురిపించినటువంటి అగ్ని వర్షానికి వారందరూ నాశనం అయిపోయారు. కానీ ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ లోతు అతని కుమార్తెలు సజీవ లేఖలో ఉన్నారు. గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వారు వెనక్కి తిరిగి చూడలేదు. దేవుడికి వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూడలేదు. ముందున్న వాటి కొరకే దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నడిచారు. కానీ ఆ దేవదూతలు ఒక మార్గంలో చూపించి ఈ మార్గంలో నడవన్నారు. అలాగే నడిచారు. వాళ్ళు సజీవుల లేఖలో లేరా? ఉన్నారు కదా. మరి లోతు మరి ఇది నశించిపోయిందంటే ఆమె మొట్టమొదటిగా యెహోవా సంబంధమైన వాటి మీద తన మనసు ఉంచింది. యెహోవా సంబంధమైన వాటి మీద మనసు ఉంచిన వారు దేవునికి లోబడేటువంటి మనసు వారు కూడదు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని మనసు వారు కూడదు. ఎప్పుడు చూసినా ఈ లోకంలో ఏది సంపాదించుకుందాం, ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ప్రభువుకు దేవుని బిడ్డలారా. ఎప్పుడు చూస్తుంటే ఈ ఆలోచన ఉన్న వారు దేవుని యొక్క వాక్యానికి లోపలరు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందరి బట్టి దేవునికి ఆయన ఆత్మలో వారికి సంతోషపడిందట. ఈ నా బిడ్డలు ఇరవై ఒక మార్గంలో చూపిస్తే వారు మరలా వెనకకి తిరుగుతూ ఉన్నారు, వెనకకి తిరిగి నాశనం అయిపోతూ ఉన్నారు, వెనకకి తిరిగి శోధించబడుతూ ఉన్నారు, వెనకకి తిరిగి కష్టాలు పాలవుతూ ఉన్నారు, ఏ బంధువులు పాలైపోతున్నారు. అయ్యో అని దేవుడు ఈ తూర్పు చేత మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమను గ్రహించట్లేదు, ఆయన దుఃఖాన్ని గ్రహించట్లేదు, ఆయన వేదనను గ్రహించకుండా ఈ లోకంలో అనేకమైన శ్రమపాలైపోతున్నారు కదా. ఆలోచన చేయని ప్రభువును దేవుని బిడ్డలారా. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె దేహ సంబంధమైన వాటిని మీద మనసు వచ్చింది. తన దృష్టి, తన హృదయం వాటి మీదే ఉంది. అందుకే ఆమె దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు. అందుకే ఆమె గురించి ఎక్కడా కూడా రాయబడలేదు. లోతు భార్య గురించి ఈ ఒక్క మాట తప్ప ఇంకెక్కడ కూడా రాయబడకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆమె యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు చెప్పినట్టుగా ఆమె చేయలేదు. చేయకపోవడానికి గల కారణం సంబంధమైన వాటి మీద మనసు వచ్చింది. కనుక దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడిని ఒక మార్గంలో చూపించినప్పుడు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమ రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ కూడా నీవు ఎవరి వైపు చూసినా వాళ్ళు తెలుసంటే యేసు వైపు చూస్తూ నీ పరుగులో ఓపికతో పరిగెట్టాలంట. ఆయన వైపు చూడు. శ్రమలు వచ్చినాయా? ఆయన వైపు చూడు. కష్టములు వచ్చినాయా? ఆయన వైపు చూడు. నీకు సహాయం అవసరమై ఉందా? ఆయన వైపు చూడండి. ఆయనకి ఇస్తాను. నేను తప్పనిసరిగా సహాయం చేస్తాను, నిన్ను విడిపిస్తాను, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధన నుంచి విడిపిస్తాను. ఎప్పుడంటే నువ్వు ఆయన వైపు చూసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో కావలసినవన్నీ కూడా, ఈ లోకంలో కావలసినవి ఇస్తాను, నీకు పరలోకంలో కావలసినవన్నీ కూడా నీకు ఇస్తాను. ఎప్పుడంటే ఆయన వైపు చూసిన ముందుకు కొనసాగినప్పుడు. ఎప్పుడు చూసినా మన వైపు మనం చూసుకోవడమే. కష్టములు వచ్చినాయా? ఏం చూసుకుంటావు? డబ్బులు ఉన్నాయా? నేను మొన్న దాచుకున్నాను. ఎందుకంటే నీ మనసాన్ని కూడా ఎక్కడ ఉంది? వాటి మీదే ఉంది. ఇబ్బందులు వచ్చినాయా? ఎవరో బంధువులందరూ ఉన్నారు కదా.
ఎందుకంటే నీ మనసంతా ఏ సంబంధమైనటువంటి సహాయం కొరకు ఏ సంబంధంలో కూర్చుకున్న వాటి కొరకు నీ మనసంతా వాటి మీద నీ దృష్టి ఉంది. ఇంకా అటువంటిప్పుడు నీ మనసు పర సంబంధమైన వాటి మీద నీ మనసు ఎలా ఉంటుంది? పర సంబంధమైనటువంటి ఆస్తులు సంపాదించుకోవడం నీ మనసు ఎలా ఉంటుంది? అంగీకరించాలి ఇప్పుడన్నా వాక్యాన్ని. దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని యొక్క వాక్యం నీతో ప్రకటిస్తూ ఈ మార్గంలో నడవండి, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దుఃఖమని ఎప్పుడు ఉండదు, వ్యాధి ఉండదు అని దేవుడు చెబుతూ ఉంటే ఎప్పుడు చూసినా లోతు భార్య వలె జ్ఞానంగా చూసుకోవడమే చెప్పేస్తాడు దేవుడు. అబ్బే 4 రాళ్ళు అయ్యో బతుకుండగానే వెనకేసుకోవాలి, ఏం చేస్తాం బతుకుండా వెనకేసుకుని ఎప్పుడు కూడా నీకు నీవే సంపాదించుకోవడం చూస్తే దాని వల్ల నీ జీవితంలో ఏమి నువ్వు పొందుకోలేవు. కానీ నువ్వు దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తూ దేవుని యొక్క మార్గంలో ఆయన వాక్యాలను జీవించడం నువ్వు ప్రారంభించి చూడు. అప్పుడు నీ జీవితంలో ఎంత చెందికి వెళ్ళి కృపణ దేవుడు చూపిస్తాడో తెలుసా? ప్రభుత్వం దేవుని పెట్టాలా ఆలోచన చేయండి. అబ్రహాము జీవితంలో అతనికి దేవుడు ఒక మార్గంలో చూపించాడు. అబ్రహామా, నేను చూపించిన మార్గంలో ఉన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, ఇసుక రేణువుల వల్ల నీ కుటుంబాన్ని నేను విస్తరింపజేస్తాను అని ఒక మార్గంలో చూపించాడు దేవుడు. చూపించినప్పుడు అబ్రహాము అతను కలిగినటువంటి పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టాడు, వెనకటి జీవితం అంతా కూడా విడిచిపెట్టాడు. దేవుడు చూపించిన మార్గంలో నడవడం ప్రారంభించాడు. ఆ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి ఆస్తిపరుడు ఎవరో తెలుసా? అబ్రహాము. మరి ఎలా వచ్చింది ఇవన్నీ? నువ్వు దేవుని వైపు చూసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నీవు అనుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చి నువ్వు గొప్ప ధనికుడికి దేవుడు చేస్తాడండి. దావీదు కూడా అతను కూడా అటువంటి వాడే. దేవుడు ఒక మార్గం చూపించాడు. దేవుడికి వైముక్తులు కలిగిన ఆ మార్గం నువ్వు జీవించినప్పుడు ఆయన మాట ప్రకారం జీవించుకుంటూ ముందుకు వెళ్ళాడు. కొడుకులు కాల్చుకుంటున్నటువంటి దావీదు అతను మహారాజు అంతస్తులోనికి అతను నడిపించబడ్డాడు. కదా కారణం ఏమిటి? దేవుడు చూపించిన మార్గంలో నడిచిన వారు ఎవరు కూడా నశించుకోలేదు. మరి ఈ రోజున నువ్వు దేవుడికి వెళ్ళి నేను కష్టాలు పోలేకపోయాను, ఇబ్బందులు పోలేకపోయాను, నష్టాలు పోలేకపోయాను, అప్పులు పోలేకపోయాను, మరి ఎలా మాట్లాడగలుగుతావు? నీ మాటలు అంటే నువ్వు వాక్యాలను నువ్వు చూపించట్లేదు. దేవుడు తన దూతల ద్వారా పలుకుతున్న ప్రతి మాటలు పక్కన పెట్టి వేసి నీ శ్వాసమైన జీవితం జీవించి నీ బ్రతుకులో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శోధన తెచ్చుకుని మనశ్శాంతి లేనటువంటి జీవితం బ్రతుకుతూ ఉన్నావే. ఆలోచన చేయి. లోతు భార్యనంతని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆమె బ్రతుకులో ఆనందాన్ని కలిగించేందుకు దేవుడు ఇష్టపడి, అయ్యా ఇదిగో నేను చూపించిన మార్గం నాడు కరెక్ట్గా తిరగద్దు, ఒకవేళ తిరిగావా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తూ ఉన్నప్పటికీ ఈ రోజున చాలా మంది విడలేని వారికి చెప్తున్న మాట అదే, ప్రతి ఒక్క క్రైస్తవుడికి చెప్తున్న మాట అదే. దేవుడికి వచ్చారు నువ్వు బాగా కరెక్ట్ వేయద్దు. దేవుడి వైపు చూడు, కష్టాలు వచ్చిన ఇబ్బందులు అసలు ఆయన వైపు చూసే లక్షణమే, ఆయన వైపు చూసే కొన్ని వరకూడదు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా పాత జీవితం వాటకైన జీవితంలో జీవించే వాళ్ళు యేసు వైపు ఎలా చూడగలుగుతారు? ఆయన పరిశుద్ధులు, సర్వశక్తివంతులని యేసు వైపు మనం చూడాలంటే మనం పాపం క్షమాపణ పొందుకున్న మనము ఇంకెప్పుడు కూడా పాపం వైపు చూడకుండా ఉంటే కనుక శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, శోధనలు వచ్చినాయా, ఆయన వైపు చూసి మన యొక్క జీవితంలో ఆయన అందరూ సమస్తము కూడా పొందుకోగలుగుతామండి. మరి అటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావా? జీవించకపోతే కనుక ఈ రోజు నిన్ను బట్టి దేవునికి ఆనందం లేదు, ఆయన హృదయంలో ఆనందం లేదు, ఆయన హృదయంలో సంతోషం లేదు. దేని బట్టి? నువ్వు వెనకకి తిరిగిన బట్టి ఆయనకి సంతోషం లేదు. దేవుని కన్నా నువ్వు పాప జీవితంలోకి వెళ్ళిపోతే, పాప జీవితంలోకి వెళ్ళిపోతే, వాతకరమైన జీవితంలోకి వెళ్ళిపోతే నీకు బట్టి ఆయనకు ఆత్మలో సంతోషం లేదు, సంతోషం లేదు. ఆనాడు నోవహుతో పలుకుతున్న మాట కూడా నేను మనుషుల్ని కలిగేసిన దాన్ని బట్టి నా మనసులో నేను నొచ్చుకున్నాను. ఎందుకంటే వారు దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద ఆత్మని జీవించాలని, దేవుని యొక్క వాక్యానుసారం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలని దేవుడు ఒక చక్కని మార్గంలో చూపిస్తే వారు దుర్మార్గతను విడిచిపెట్టలేదంట. వారు దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టలేదు. వారు దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా క్రూరులుగా, మూర్ఖులుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడంట అప్పుడు దేవుడు పంచున్న మాట ఏంటి తెలుసా? నేను నరులను కలుగు చేసిన దాన్ని బట్టి నేను చింతిస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు నేను కలగజేసిన దాన్ని బట్టి
దేవుడు చింతిస్తూ ఉన్నాడా? దుఃఖిస్తూ ఉన్నాడా? ఆయన ఆత్మలో సంతోషం లేకుండా ఉందా? ఒక్కసారి ఈ రోజు నన్ను ఆలోచన చేసేవా? ఎప్పుడు చూసినా ఈ లోకంలో నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకున్న తర్వాత వాటి మీదే మనసు పెట్టుకుని నీ ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు పరలోకంలో ఏమి కూడా నీకు కనపడదు. పరలోకంలో నీకు 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు ఆస్తి ఉండి తర్వాత పోయేటువంటి ఆస్తి కాదది. ఈ లోకంలో నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నించినప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోతాయి. అక్కడి నుంచి మొదలు నువ్వు సంపాదించుకోవడం, నువ్వు సంపాదించినప్పుడు నీ ప్రాణం కోల్పోతావు. ఇవేమి కూడా నీకు తర్వాత నీ కంటికి కనపడవు. ఇక్కడ సంపాదించుకున్న ఏమి కూడా నీకు పరలోకంలో ఏమి కూడా కనపడవు. అక్కడ దరిద్రుడిగానే ఉంటావు. పరలోకంలో నువ్వు ఆస్తి పడిగా ఉండాలంటే, పరలోకంలో నువ్వేం చేయాలి తెలుసంటే ఇక్కడ ఉండగానే పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవాలి. నువ్వు నీతి క్రియలు చేయాలి. పరిశుద్ధమైన జీవితమును జీవిస్తూ దేవుని యొక్క పోలిక చెప్పుకు నడుచుకుంటూ దేవుని కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే అన్నాడు అపొస్తలుడైన పౌలు వలె ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాసపడితే నీ కొరకు పరలోకములో ధనం సంపాదించబడుతుంది. అందుకే మాట్లాడుకుంటున్న అపొస్తలుడైన పౌలు, ఓ తిమోతి, నేను ఈ లోకంలో ఉండగా నేను ఎంతో దేవుని కొరకు నేను ప్రయాసపడి నా కొరకు నేను ఒక జీవక్రీడం నేను సంపాదించుకున్నాను. అది పొందుకోవడానికి నేను వేగపడుతూ ఉన్నాను. ఇదిగో నేనే కాదు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారందరికీ కూడా దేవుడు నీతి కిరీటం సిద్ధపరచుకున్నాడు. మీరు కూడా నీతిగా నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను దేవుని వైపు చూసి నేను నడుచుకున్నాను. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆస్తి పాత్రలు నేను సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాను. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు మీరు నడుచుకోగలుగుతున్నారా? ఆలోచన చేయండి. దేవుడు నీకు చూపించిన మార్గం నడుస్తూ ఉన్నావా? దేవుడు చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? పాత జీవితం విడిచిపెట్టుకుని ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రయాణం విడిపించిన ఆయన ప్రార్థన చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆ దేవుడు వారందరినీ కూడా ఆయన మోహమరచిన అనేక కార్యములు జరిగించి వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు అంట వారి జీవితంలో అనేకమైన కార్యలు జరిగించి నడిపిస్తూ ఉన్నప్పుడు జరుపుకున్నప్పుడు వారు ఏమైనా మాట్లాడుతున్నారు తెలుసా? మోషే ఈ అరణ్యంలో చక్కగా మాకు తీసుకువచ్చా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడైనా చక్కని చేపలు తినేవారు, చక్కని మాంసం తినేవారు. అటువంటి జీవితం విడిచిపెట్టి మనం నాశనం చేయడానికి ఇక్కడ తీసుకువచ్చావా అంటే వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వారు పాత జీవితం మర్చిపోవట్లేదు. దేవుడిలోకి రాకముందు వారి జీవితం ఎలా ఉందో దాన్ని అంతా కూడా మర్చిపోయేటువంటి వారిగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. వెనక్కి తిరగవలసిన పని లేదు. నువ్వు వెనక్కి తిరిగావా లోతు భార్య వలె నువ్వు నాశనం అయిపోతున్నట్ట. అయినప్పటికీ కూడా ఈ రోజు నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ జీవితంలో నాశనం పొందుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా నువ్వు నశించిపోతూ ఉంటే, నువ్వు శ్రమ పాలైపోతూ ఉంటే, నువ్వు కష్టాలు పాలైపోతూ ఉంటే, శోధన పాలైపోతూ ఉంటే, ఇబ్బందులు పాలైపోతూ ఉంటే ఆయన ఆత్మకు సంతోషపడదు. దేవుని పెట్టారా? ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుని ఆయన మాట ప్రకారంగా జీవించి ఆయన మాట ప్రకారం మనం ప్రవర్తించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ఆయన ఇచ్చేటువంటి నిత్యము, ఆయన పరలోకము నీకు సిద్ధపరిచిన ఆస్తి పాత్రలు అన్ని కూడా మనం సంపాదించుకుని నిత్యం ఆయనతో కలిసి ఆనందించాలని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశం జ్ఞాపకం చేసుకున్నాడా? ఆలోచన చేయండి. ఆయన పరలోకంలో ఈ లోకంలో ఎందుకు దిగి వచ్చిన తెలుసా? మనం ఈ లోకంలో నశించుకోకూడదని. మనందరినీ కూడా మనం చేసిన పాపములకు ప్రతిగా ఆయన శిలువ శ్రమ ఎందుకు అనుభవించడం తెలుసండి? మనం ఈ లోకంలో ఇప్పుడు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళిపోవాలని కాదు. ఆయన నీ కొరకు యేసే మార్గమై ఉండి ఒక మార్గం సిద్ధపరిచి నేను చూపించిన మార్గం మీరు నడవండి అని ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన మార్గంలో నడవకపోతే, ఆయన మార్గంలో నడవాలి అంటే నువ్వు చేయవలసిన పని దేహ సంబంధమైన మాట మీద మనసు వచ్చుకోవద్దు. దేహ సంబంధమైన వాటి మీద మనసు వచ్చుకోవద్దు. దేవుని పెట్టారు. నా బ్రతుకులో నేను ఎప్పుడు అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం అని ఎప్పుడు నాకు ఆలోచన ఉండదేంటి? కారణం ఏంటో తెలుసండి? దేవుని యొక్క రాజ్యంలో ఎంతమందిని నడిపించాలి, దేవుని యొక్క రాజ్యంలో ఎంతమందిని నిలబెట్టాలి అనే ఆశ మాత్రమే నాకు ఉంటుంది. దేవుని పెట్టాలి. ఈ లోకంలో నాకు ఏది కూడా శాశ్వతమైనది కాదు.
నేను జీవించినంత కాలంలో నేను అనేకమైన ఆత్మను దేవుని యొక్క నిలబెట్టాలి, ఆయన యొక్క నడిపించాలి అని ఒకే ఒక ఉద్దేశం కలిగి ఉన్నా. దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించి చేసి ఆయన ఎదుట నిలబెట్టాలన్న ఉద్దేశం దేవుడు పెట్టాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో నువ్వేదేదో సంపాదించుకుందామని అనుకుంటున్నా, నువ్వు సంపాదించినప్పటికీ నీ జీవితం అయిపోతుంది. ఏది లోపల నువ్వు తీసుకువెళ్ళలేవు. తర్వాత నీ జీవితంలో ఏమి కనపడదు. శాశ్వత కాలం నువ్వు జీవించే లోకంలో ఏది కూడా కనపడదు. అక్కడ నిత్యము వాటి చేత అనుభవించేటువంటి వారిగా, వాటి యందు ఆనందించేటువంటి వారిగా, వాటి యందు సంతోషించే వారిగా నువ్వు ఉండాలి అంటే ఈ రోజున లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి తిరిగింది. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు వచ్చింది. అందుకే అది జీవితంలో ఏమైపోయిందో తెలుసా? నశించిపోయింది. అటువంటి నాశనంలో కాకుండా ఉండాలి అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములకు వారసులుగా నీవు ఉండాలంటే ఈ రోజున తీర్మానం చేసుకోండి. అయ్యా ఎంతవరకు అయ్యా లోతు భార్యమని ఎప్పుడు చూసి ఈ లోకంలో ఏదో సంపాదిద్దామని, ఏదో పొందుకుందామని ఎప్పుడు నా మనసంతప్పుడు వాటి మీద ఉంది. కానీ అయ్యా నీ పని కొరకు అయ్యా నీ దగ్గరికి రావడానికి ఎప్పుడు నేను పరిగెత్తుకునే రాలేదు ఆయన. అందుకే రోజు నాతో మాట్లాడాం. ఇది మొదలుకున్నాయ్యా ఇక సంబంధమైన వాటి మీద మా దృష్టి వచ్చగా లోతు భార్య వల్ల ఏ సంబంధమైన వాటి మీద మా మనసు వచ్చి నశించుకోక పర సంబంధమైన వాటి మీద మా మనసు అపోస్తలుడైన పౌలు వలె ముందున్న వాటి వరకు ఏమి పడుతుండగా నీవు మా కొరకు సిద్ధపరిచిన ఇదిగో ప్రతి ఒక్క మార్గంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా నీ వైపు చూసి నీ అందరిని విడుదల పొందుకుని నీవిచ్చిన ఆరోగ్యంతో, నీవిచ్చిన ఆశీర్వాదంతో, నీవిచ్చిన సంతోషమైన జీవితంతో నిత్యము పరలోకములో కూడా ఆనందించే కుటుంబం దయచేయండి. ఎవరైతే అడుగుతారో ఆ పరిశుద్ధాత్మకుడు వారిని అనుగ్రహిస్తారు. అటువంటి కృప వాక్యం ఆ పరిశుద్ధాత్మ మీకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు ప్రేమ స్వరూపకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు మీ విలువైన మాటలు చెప్తాను మాతో మాట్లాడడం అలకరించిన తండ్రికి వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు ఈ మాటలు ఎంత మాత్రం వ్యర్థంగా విడిచిపెట్టుకుంటున్నాయి, వారి హృదయంలో నెలవేసుకుంటున్నాయి. లోతు భార్య ఇహ సంబంధమైన వాటి మీద మనసు వచ్చి అయ్యా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించినది. అది నాశనం అయిపోయింది. అట్లు మేము కాకూడదని ఈ రోజు మాతో మాట్లాడు. అవును తండ్రి, అయ్యా నువ్వు మాకు పరలోక రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరిచి ఉంచావు. అయ్యా అక్కడ ధనం సంపాదించుకుంటే అవి తుప్పు పట్టడం కానీ, అవి చెదల పట్టడం కానీ, అక్కడ అయ్యా అవి దోచుకునేటువంటి వారు కానీ ఎవరు కూడా ఆయన అయ్యా మేము పరలోకంలో ధనం సంపాదించుకున్నాయా వాటి మీద మేము ఆనందించిన మనసు ప్రతి బిడలకు ఈ వాక్యం మీద ప్రతి బిడలకు అనుగ్రహింపజేస్తున్నాయి. నీ కొరకు జీవించిన జీవితం మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుకోవాలి. ఆమేన్.